2.2లో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. సో మనం ఈ రోమ్లో ఏం చేయాలంటే ఇచ్చిన 6 క్వశ్చన్స్కి ప్రతి క్వశ్చన్కి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోవాలి. నెక్స్ట్ ప్రతి క్వశ్చన్కి కోఎఫిషియంట్స్ కనుక్కోవాలి. నెక్స్ట్ వచ్చిన జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ కోఎఫిషియంట్స్కి రిలేషన్షిప్ కనుక్కోవాలి. రిలేషన్షిప్ అంటే మనకు తెలుసు సమ్ ఆఫ్ ద పాలినామియల్ సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. సో ఇది చాలా ఈజీ క్వశ్చన్స్. ఫస్ట్ ఎలా సాల్వ్ చేయాలంటే మీరు ఫస్ట్ క్వశ్చన్ తీసుకొని ఇది ఎలా సాల్వ్ చేయాలంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది? -8 × x². ఎంత వస్తుంది? -8x². -8కి ఫ్యాక్టర్స్ తీస్తే 1 8s are 8. నెక్స్ట్ వన్ 2 4s are 8. 3 టేబుల్లో 8 రాదు. 4 టేబుల్లో 4 2s are 8. 5 టేబుల్లో రాదు. 6 7లో కూడా లేదు. నెక్స్ట్ 8 1s are 8. సరిపోయింది. నెక్స్ట్ x² కాబట్టి ఇటొక x ఇటొక x ఇటొకటి ఇటొకటి ఇటు అయిపోయింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము ఈ రెండు ఫ్యాక్టర్స్ మల్టిప్లై చేస్తే ఈ టర్మ్ రావాలి, ఈ రెండు యాడ్ చేస్తే ఈ టర్మ్ రావాలి, లేదంటే సబ్ట్రాక్ట్ చేసినా ఇది ఒకటి. మనం ఈ రెండింటిని యాడ్ చేసినా ఇది రావచ్చు, ఇది రెండు సబ్ట్రాక్ట్ చేసినా ఇది రావచ్చు. సో అలాంటి 2 ఫ్యాక్టర్స్ ఇప్పుడు మనం కనుక్కోవాలి. 1 × 8 8 వస్తుంది, కానీ 1 + 8 9 వస్తుంది, 1 - 8 7 వస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. తర్వాత 2 + 4 6 వస్తుంది, కానీ ఇక్కడ -2 ఉంది. 2 - 4 -2 వస్తుంది. కాబట్టి ఇవి రెండు సరిపోతాయి. సో 2x × 4x ఈజ్ 8x². 2x - 4x ఈజ్ -2x. ఇప్పుడు మనకి 2x 4x మైనస్ చేస్తే -2x రావాలి, అంటే పెద్ద నెంబర్ ముందు మైనస్ పెట్టుకోవాలి. అప్పుడు 2x - 4x ఈజ్ -2x. 2x × 4x 8x మైనస్ x × x x² సరిపోయింది. సో ఇవి రెండు మనకి ఫ్యాక్టర్స్. x² మైనస్ ఈ 2x నేను ఏమని రాస్తానంటే +2x - 4x, ఎందుకంటే ఇవి రెండే కదా ఫ్యాక్టర్స్. -8. దీంట్లో ఈ రెండు టర్మ్స్ ఒకటి, ఈ రెండు టర్మ్స్ ఒకటి. దీంట్లో కామన్ తీస్తే xని కామన్ తీస్తే x + 2 వస్తుంది, -4ని కామన్ తీస్తే x + 2 వస్తుంది. x × x x², x × 2 2x, -4 × x -4x, -4 × 2 -8. ఓకే, ఈ రెండిట్లో ఒకటే ఆన్సర్ రావాలి. దీన్ని కామన్గా తీస్తే x + 2 × x - 4, x + 2 = 0, x - 4 = 0. x = +2 వస్తే -2, x -4 వస్తే +4. లెట్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. మనకి జీరోస్ వచ్చేసాయి. ఆ జీరోస్ని ఆల్ఫా అనుకుందాం, బీటా అనుకుందాం. ఆల్ఫా = -2, దేర్ఫోర్ ఆల్ఫా -2 అండ్ బీటా = 4. సరిపోయిందా? సో మనకి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ వచ్చాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి వెరిఫికేషన్ ముందు మనకు కోఎఫిషియంట్స్ కావాలి కదా. కోఎఫిషియంట్స్ కావాలంటే ఏం చేయాలి? ఇచ్చిన ఈ క్వశ్చన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్తో కంపేర్ చేయాలి. ఎందుకు ఓన్లీ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే హైయెస్ట్ పవర్ 2 కాబట్టి. x² - 2x - 8 కంపేర్ ఇట్ విత్ ax² + bx + c. x² ఇక్కడ x² ముందు ఏముంది? a. సో a = ఇక్కడ x² ముందు ఏం లేదు కాబట్టి 1, ఏం లేదంటే 1. నెక్స్ట్ b = x ముందు ఏముంది? b. ఇక్కడ x ముందు -2. తర్వాత c = -8 డైరెక్ట్గా. నెక్స్ట్ వన్ వెరిఫికేషన్. ఫస్ట్ వన్ ఆల్ఫా + బీటా = -b/a. ఆల్ఫా ఎంత వచ్చింది? -2. బీటా ఎంత వచ్చింది? +4. -2 + 4 - b ఎంత వచ్చింది? -2 బై a ఎంత వచ్చింది? 1. -2 + 4 = 2. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/1. 2 × 1 2 = 2 × 1 2 = 2 సరిపోయింది. సో ఫస్ట్ వన్ సక్సెస్ఫుల్. సెకండ్ వన్ వచ్చేసి ఆల్ఫా బీటా. ఆల్ఫా ఎంత? ఆల్ఫా బీటా = c/a. ఆల్ఫా ఎంత? -2 ఇంటూ బీటా ఎంత? 4 = -8/1. దట్ ఇంప్లైస్ -2 × 4 ఈజ్
-8 ఈజ్ ఈక్వల్స్ టు -8/1 -8. ఓకే, సరిపోయింది. ఇది ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ అలాగే. ఏం చేయాలి, ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేయాలి. ఇది 4, ఇది కూడా 4. 4s² × 1 ఈజ్ 4s². ఇప్పుడు ఈ 4s² ఫ్యాక్టర్స్ తీస్తే 4కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 1 4s are 4, 2 2s are 4, నెక్స్ట్ 4 1s are 4. ఇంకే టేబుల్లో 4 రాదు. ఓకే, సో నెక్స్ట్ s² అంటే 2 కాబట్టి ఇక్కడ ఒక s, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇప్పుడు 1 + 4 చేస్తే -4 రావాలి. 1 + 4 5 అవుతుంది. 1 - 4 -3 అవుతుంది, కానీ మనకి -4 రావాలి. 2 + 2 4 అవుతుంది, కానీ మనకి ఏం కావాలి, -4 కావాలి. కాబట్టి ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్. -2s ఈజ్ ఈక్వల్స్ టు -4s. నెక్స్ట్ 2s × 2s 4s², మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సరిపోయిందా? సో 4s² మైనస్ ఈ 4sని నేను ఏమని రాస్తా అంటే 2s - 2s + 1 -2s - 2s -4s. సరిపోయింది. ఇప్పుడు ఈ రెండు ఒకటి, ఈ రెండు ఒకటి సపరేట్ చేసుకుంటే 4s² - 2s - 2s + 1. ఈ రెండిట్లో కామన్గా ఏముంది, 2 తీయొచ్చు, s తీయొచ్చు. 2s తీస్తే ఇంకేముంటుంది, 2s - 1 మైనస్ ఆఫ్ 1 × 2s - 1. 2s 2 × 2 4, s × s s². 2s × -1 ఈజ్ -2s, -1 × 2s అంటే -2s, -1 × -1 అంటే +1. నెక్స్ట్ స్టెప్, ఈ రెండు సేమ్గా వచ్చాయా, ఈ రెండింటిని సపరేట్గా చేసుకోండి. ఇంటూ 2s - 1. 2s - 1 ఈజ్ ఈక్వల్స్ టు 0, 2s - 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. 2s ఈజ్ ఈక్వల్స్ టు -1 ఇటు వస్తే ప్లస్ అవుతుంది, s ఈజ్ ఈక్వల్స్ టు 1/2. నెక్స్ట్ 2s ఈజ్ ఈక్వల్స్ టు -1 ఇటు వస్తే ప్లస్ అవుతుంది, s ఈజ్ ఈక్వల్స్ టు 1/2. దేర్ఫోర్ ఆల్ఫా కామా బీటా, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1/2, బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/2. ఓకే, నెక్స్ట్ ఇచ్చిన ఈ క్వశ్చన్ని మన కోఎఫిషియెంట్స్ రావాలంటే ఇచ్చిన ఈ క్వశ్చన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్తో కంపేర్ చేయాలి, ఎందుకంటే హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి. -4s + 1. దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్తో కంపేర్ చేస్తే ax² + bx + c. దీంట్లో ఏ వాల్యూ ఏమవుతుంది, x² కోఎఫిషియంట్ a, s² కోఎఫిషియంట్ 4. సో a వాల్యూ ఈజ్ 4. నెక్స్ట్ b వాల్యూ -4. నెక్స్ట్ c వాల్యూ 1 అవుతుంది. తర్వాత వెరిఫికేషన్లో ఆల్ఫా + బీటా ఈజ్ ఈక్వల్స్ టు -b/a. ఆల్ఫా ఎంత వచ్చింది, 1/2, బీటా 1/2. సో 1/2 + 1/2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ b ఎంత వచ్చింది, -4. -4/a ఎంత వచ్చింది, 4. 2కి 2కి ఎల్సిఎం తీస్తే 2a వస్తుంది. తర్వాత డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేయడం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/4. 1 + 1 2/2 ఈజ్ ఈక్వల్స్ టు 4/4. 2 1s 2 1s 4 1s 4 1s. సో 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇది మనకి ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ఉన్న వచ్చేసరికి 6x² - 3 - 7x. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో లేదు, దీన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లోకి మార్చాలి. ఏ ఫామ్లో ఉంటుంది, ax² + bx + c. అంటే ఫస్ట్ 6x² - 7x - 3. దీనికి ఫ్యాక్టర్స్ ఇస్తే ఎలా చేయాలి ఫ్యాక్టరైజేషన్, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై చేయండి. 6x² × -3 అంటే -18x². -18కి ఫ్యాక్టర్స్ తీస్తే ఏమొస్తుంది, 1 18s 2 9s 3 6 4 టేబుల్లో 18 రాదు, 5 టేబుల్లో రాదు, 6 టేబుల్లో 6 3s 7 టేబుల్ రాదు, 8 టేబుల్ రాదు, 9 టేబుల్లో 9 2s. 1 + 18 -7 రాదు, 9 వస్తుంది. 1 - 18 -17 వస్తుంది. 2 + 9 11 వస్తుంది, కానీ మనకు -7 రావాలి. అదే 2 - 9 చేస్తే -7 వస్తుంది. సో 2 -7 కావాలి కాబట్టి 2 - 9 x² కాబట్టి ఇటొక x ఇటొక x. సో 6x² -
ఈ రెండే ఇప్పుడు మనకి ఫ్యాక్టర్స్. 2x ప్లస్ 2x మైనస్ 9x మైనస్ 3 మైనస్ 7x నేనేమని రాశాను, 2x మైనస్ 9x. ఈ రెండు టర్మ్స్ తీసుకుంటే 6x² ప్లస్ 2xలో 2xని కామన్ తీయచ్చు. 2xని కామన్ తీస్తే 3x ప్లస్ 1 మైనస్ 3 ఇంటూ 3x ప్లస్ 1. చూడండి, 2 ఇంటూ 3 6, x ఇంటూ x² 2x ఇంటూ 1 2x మైనస్ 3 ఇంటూ 3 మైనస్ 9 ఇంటూ x మైనస్ 9x మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3. ఈ రెండు ఒకటిగా కామన్గా తీయండి. 3x ప్లస్ 1 ఇంటూ 2x మైనస్ 3. ఈ రెండు ఒకటి. నెక్స్ట్ ఇది కలిపి ఒకటి. 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. 3x ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 1 ఇటు వస్తే మైనస్ 3. x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1/3. 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. 2x ఈజ్ ఈక్వల్స్ టు 3. x ఈజ్ ఈక్వల్స్ టు 3/2. Therefore, alpha is equals to minus 1/3 and beta is equals to 3/2. Next one, verification. First one, alpha plus beta is equals to minus b/a. ఈ మైనస్ b a ఈ కావాలంటే మనకి ఏం చేయాలి, ఇచ్చిన ఈ క్వశ్చన్ని ax² ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేయాలి. 6x² మైనస్ 7x మైనస్ 3ని ax² ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేస్తే x² ముందే ఉంది, a 6 ఉంది. సో a ఈజ్ ఈక్వల్స్ టు 6. x ముందే ఉంది, b మైనస్ 7 ఉంది, అంటే b ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 7. c ఎంత ఉంది, మైనస్ 3. ఓకే, ఆల్ఫా ఎంత, మైనస్ 1/3 ప్లస్ బీటా ఎంత 3/2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b అంటే మైనస్ 7 బై a అంటే 6. 3కి 2కి ఎల్సిఎం ఏమొస్తుంది, 6 వస్తుంది. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్, మైనస్ 1 ఇంటూ 2 మైనస్ 2 ప్లస్ 3 ఇంటూ 3 9 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7/6. మైనస్ 2 ప్లస్ 9 అంటే 7/6 ఈజ్ ఈక్వల్స్ టు 7/6. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇది సమ్ ఆఫ్ ద రూట్స్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు c/a. ఆల్ఫా ఎంత వచ్చింది, మైనస్ 1/3. బీటా ఎంత వచ్చింది, 3/2 ఈజ్ ఈక్వల్స్ టు c ఎంత, మైనస్ 3/a ఎంత 6. మైనస్ 1 ఇంటూ 3 మైనస్ 3/2 ఇంటూ 3 6 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3/6. సరిపోయింది. ఇదే రిలేషన్షిప్. నెక్స్ట్ వచ్చేసి ఇవి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, ఇవి వచ్చేసి కోఎఫిషియెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 4u² ప్లస్ 8u. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో లేదు, సో దీన్ని మనం డైరెక్ట్గా చేసేయచ్చు. ఎలాగంటే 4uని కామన్ తీస్తే u ప్లస్ 2 వస్తుంది. ఎందుకంటే 4u ఇంటూ u 4u², 4u ఇంటూ 2 8u. ఓకే, దీంట్లో 4u ఒకటిగా తీసుకోండి, ఈక్వల్ టు 0. నెక్స్ట్ u ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. 4u ఈక్వల్ టు 0 అంటే ఇటు సైడ్ మనకి ఓన్లీ వేరియబుల్ ఉండాలి. ఈ 4 అటు వెళ్తే 0/4 0. నెక్స్ట్ u ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 2 ఇటు వెళ్తే మైనస్ 2. దేర్ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2. తర్వాత ఇచ్చిన ఈ క్వశ్చన్ని 4u² ప్లస్ 8uని ax² ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ c లేదు కాబట్టి ప్లస్ 0 పెట్టేసుకోవడమే. ఇప్పుడు x²u² ముందున్న కోఎఫిషియెంట్స్ a 4, a ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇక్కడ x u ముందున్న కోఎఫిషియెంట్స్ b 8, సో b ఈజ్ ఈక్వల్స్ టు 8, c ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్గా 0. నెక్స్ట్ వెరిఫికేషన్లో ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద రూట్స్. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b/a. ఆల్ఫా ఎంత 0, బీటా ఎంత మైనస్ 2, అంటే 0 ప్లస్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b అంటే మైనస్ b అంటే 8 బై a అంటే 4. 0 ప్లస్ మైనస్ 2 అంటే మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 4 1s 4 2s మైనస్ 2s ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2. సో మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 సరిపోయింది. నెక్స్ట్ వన్, ఆల్ఫా బీటా.
ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు సి బై ఏ. ఆల్ఫా ఎంత 0, బీటా ఎంత -2 ఈజ్ ఈక్వల్స్ టు సి ఎంత 0 బై ఏ ఎంత 4. 0 ఇంటూ -2 0 ఈజ్ ఈక్వల్స్ టు 0/4 0. సో ఇది వెరిఫికేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్ t² - 15. ఇది అసలు ఏ ఫామ్లోనూ లేదు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లో ఏదో మెంటల్గా ఉంది. సో దీన్ని ఏం చేద్దామంటే సింపుల్గా t² - 15 ఏం చేద్దామంటే √15 హోల్ స్క్వేర్గా చేద్దాం. ఎందుకంటే a² - b² ఫామ్లోకి వస్తుంది. √15 హోల్ స్క్వేర్, రూటు స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇదే వస్తుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇదే ఫామ్లో ఉంది. a² - b², a² - b² ఈజ్ ఈక్వల్స్ టు a - b ఇంటూ a ప్లస్ b. కాబట్టి ఇది a, ఇది b. దీన్ని ఏం చేద్దాం, a - b ఇంటూ a ప్లస్ b ఫామ్లోకి రాస్తే t ప్లస్ √15 ఇంటూ t మైనస్ √15 ఇంటూ t ప్లస్ √15గా మారుద్దాం. t ఇంటూ t². దీన్ని సాల్వ్ చేసినా మనకి ఫైనల్గా ఇదే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు కామన్ తీసేదానికి ఏం లేవు, కాబట్టి ఏం చేద్దాం అంటే t మైనస్ √15 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకుందాం. నెక్స్ట్ t ప్లస్ √15 ఈజ్ ఈక్వల్స్ టు 0. t ఈజ్ ఈక్వల్స్ టు -√15 ఇటు వెళ్తే ప్లస్ √15, తర్వాత ప్లస్ √15 ఇటు వెళ్తే -√15. దేర్ ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ √15 కామా బీటా ఈజ్ ఈక్వల్స్ టు -√15. నెక్స్ట్ వన్ వచ్చేసి వెరిఫికేషన్ ముందు మనము కోఎఫిషియంట్స్ కనుక్కోవాలి. కోఎఫిషియంట్స్ వచ్చేసి t² - 15, దీనికి ax² ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేస్తే t² x²కి ముందే ఉంది, a ఉంది, ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు. సో a ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ x కోఎఫిషియంట్ ఏం లేదు ఇక్కడ కూడా, కాబట్టి 0 అనుకోవచ్చు. b ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ కాన్స్టెంట్ ఏముంది, ఇక్కడ c ఉంది, ఇక్కడ -15 ఉంది. సో c ఈక్వల్ టు -15. నెక్స్ట్ వన్ వెరిఫికేషన్ ఫస్ట్ వన్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు -b/a. ఆల్ఫా ఎంత వచ్చింది +15, బీటా ఎంత వచ్చింది -15, అంటే +15 -15 ఈజ్ ఈక్వల్స్ టు -b అంటే 0, 0/a అంటే 1. 15 - 15 0 ఈజ్ ఈక్వల్స్ టు 0/1 అంటే 0, సరిపోయింది. నెక్స్ట్ వన్ ఆల్ఫా ఇంటూ బీటా ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు c/a. ఆల్ఫా ఎంత √15 ఇంటూ బీటా ఎంత -√15 ఈజ్ ఈక్వల్స్ టు c/a. c ఎంత -15 బై a ఎంత 1. మైనస్ ఇంటూ ప్లస్ √15 ఇంటూ √15 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -15/1 అంటే -15. √2 స్క్వేర్ క్యాన్సిల్, -15 ఈజ్ ఈక్వల్స్ టు -15, సరిపోయింది. ఇదే వెరిఫికేషన్. సరికి 3x² - x - 4, ఇది కూడా సేమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ మల్టిప్లై 3x² ఇంటూ -4 అంటే -12x². ఈ 12కి మనం ఇప్పుడు ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఆ ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలంటే చెప్తా. 12కి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 1 12s, 2 6, 3 4s, 4 3s, 5 టేబుల్లో రాదు, 6 2s, 7 8 9 10 11 టేబుల్లో రాదు, 12 1s. ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేసిన -x ఏమైనా రాసుకోవచ్చు, 1 ఇంటూ x రాసుకోవచ్చు, -1 ఇంటూ x. ఏం లేదంటే కోఎఫిషియంట్ 1 అన్నట్టు. సో ఇవి రెండు యాడ్ చేస్తే 1 రావాలి, లేదంటే సబ్ట్రాక్ట్ చేసినా 1 రావచ్చు. 1 + 12 13, 1 - 12 11, సో సరిపోదు. 2 + 6 8, 2 - 6 4, సరిపోదు. 3 + 4 7, 3 - 4 -1, సరిపోతుందా? సో ఇవి రెండు మనకి ఫ్యాక్టర్స్. ఇక్కడ మనకి -1x రావాలంటే 3x - 4x కావాలి కదా, కాబట్టి 3 - 4, 3 ఇంటూ -4 -12. నెక్స్ట్ x² కావాలి కాబట్టి x² అంటే 2 కాబట్టి ఇక్కడ ఒక x, ఇక్కడ ఒక x, సరిపోయింది. సో 3x 4x. ఇప్పుడు ఈ 3x² -1x నేనేమని రాస్తాను అంటే +3x - 4x - 4గా రాస్తాను. సరిపోయిందా? 3x² 3x - 4x -1x -4. ఓకే, ఈ రెండు ఒకటి సపరేట్ చేసుకుంటే కామన్ తీస్తే 3x తీస్తే x + 1 - 4 కామన్ తీస్తే x + 1.
3x ఇంటూ ఎక్స్ 3x స్క్వేర్, 3x ఇంటూ 1 3x, -4 ఇంటూ ఎక్స్ -4x, -4 ఇంటూ 1 -4. ఈ రెండు ఒకటే వచ్చిందా? ఈ రెండింటిని కామన్ తీయండి. ఈ రెండు కామన్ తీసాక సింగిల్గా నెక్స్ట్ ఇది మిగిలింది కదా 3x - 4 అది రాయండి. x + 1 = 0, 3x - 4 = 0. x +1 ఇటు వస్తే -1 అవుతుంది. 3x +-4 ఇటు వస్తే +4 అవుతుంది. x 3 ఇంటూ ఎక్స్ కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే డివిజన్ అవుతుంది. సో 4/3. దేర్ఫోర్ ఆల్ఫా ఏమవుతుంది? ఫస్ట్ 0 -1 అండ్ బీటా = 4/3. తర్వాత కోఎఫిషియంట్స్ రావాలంటే ఇచ్చిన ఈ క్వశ్చన్ని ax² + bx + c అనే క్వాడ్రాటిక్ పాలినామియల్తో కంపేర్ చేయాలి. స్క్వేర్ -1x - 4, 3x² -1x - 4. దీన్ని ax² + bx + cతో కంపేర్ చేస్తే x² ముందే ఉంది, a ఉంది, 3 ఉంది. సో a = 3. తర్వాత x ముందు a ఉంది, b ఉంది, 1 -1 ఉంది, b = -1. c అంటే డైరెక్ట్గా -4. తర్వాత వెరిఫికేషన్. ఫస్ట్ ఆల్ఫా + బీటా అంటే సమ్ ఆఫ్ ద రూట్స్. ఆల్ఫా + బీటా = -b/a. ఆల్ఫా ఎంత వచ్చింది? -1 ప్లస్ బీటా ఎంత వచ్చింది? 4/3 -b/a. -b అంటే -1 /a అంటే 3. ఎల్సిఎం చేస్తే 3కి 1కి ఎల్సిఎం 3. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్. -1 ఇంటూ 3 అంటే -3 ప్లస్ 4 ఇంటూ 1 4 = -* ప్లస్ 1/3. -3 + 4 అంటే 1/3 = 1/3. సో ఫస్ట్ వన్ సక్సెస్ఫుల్. సెకండ్ వన్, సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఆల్ఫా బీటా = c/a. ఆల్ఫా ఎంత వచ్చింది? -1. బీటా ఎంత వచ్చింది? 4/3. సో -1 ఇంటూ 4/3 = c/a. c ఎంత వచ్చింది? -4 /a ఎంత వచ్చింది? 3. -1 అని ఏమైనా రాసుకోవచ్చు? -1/1గా రాసుకోవచ్చు. అప్పుడు -1 ఇంటూ 4 -4/1 ఇంటూ 3 3 = -4/3. సరిపోయింది. ఇదే రిలేషన్షిప్. సో ఒక పని చేయి,